భూషయ్య గారు ఇదేనా? ఎవరమ్మా? నేను ఆనందరావు గారు అమ్మాయినండి. ఓహో అలాగా, రండి మా లోపల రండి. శేఖర్ గారు ఎక్కడండి? మేడపైన ఉన్నాడమ్మా. రండి చూపిస్తాను. ఎవరండి అమ్మాయి? అదే మన శేఖర్ పనిచేయటం లేదు, ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గారు అమ్మాయి. పెళ్లికి వచ్చి ఉంటుంది. బావా ఇవి నీకోసం. శోభ, ఎంతసేపు అయింది వచ్చి? అదేవిడు రాధ అలా చూస్తావు? మా ప్రొపరేటర్ గారు అమ్మాయి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే బావా. నా ఉత్తరం నీకు అందింది కదూ? మాట తప్పిన మనుషులు ముఖం చాటేయచ్చు గాని ఉత్తరాలు ఎలా అందకుండా పోతాయండి. శోభ, అంత బాధ కలిగిందా? నేను పడ్డ బాధ ఎవరికి చెప్పుకోను. ఉత్తరంలో అన్ని వివరంగా వ్రాశాగా? ఏం రాశారు? ఒక అమ్మాయికి మనసిచ్చి మాటిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాశారు. అలా రాయడానికి మీకు చేతులు ఎలా వచ్చేయండి? పెళ్ళంటే బొమ్మల పెళ్లి అనుకున్నారా? ప్రేమలోని పవిత్రతను, మాటల్లోని విలువను మరచిపోయిన మీరు నిజంగా మనిషిని కాదు. నిజం శోభ, నేను నీ పట్ల రాయిగా మారిపోయాను. నాకు తెలుసు, ఏమైనా దిక్కు ముక్కు లేని నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవలసిన బాధ్యత నాకుంది శోభ. అంత తీరని కష్టమా? అవును, ఎవ్వరూ తీర్చలేని నష్టం కూడా. వారసులు వేసిన దావాలో మామయ్య సర్వం పోగొట్టుకున్నాడు. ఆస్తిపోయిన కారణంగా ఒక చదువుకున్న మూర్ఖుడు ముహూర్తం పెట్టిన తర్వాత రాధను పెళ్లి చేసుకుని తిరస్కరించాడు. అటు కన్నబిడ్డ దుస్థితి, ఇటు నిర్భాగ్య పరిస్థితితో మామయ్య కృంగిపోయాడు శోభ. కుమిలిపోతున్నాడు. అందుకు రాధని పెళ్లి చేసుకుంటానని తమరు మాట ఇచ్చారు, కానీ నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోయారు. ఒక కుటుంబానికి కృతజ్ఞత చాటుకోవడానికి మరొక కుటుంబానికి కృతజ్ఞులయ్యారు. ఒక ఆడపిల్ల బ్రతుకు బాగు చేయడానికి మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారా? ఇది నా ధర్మం. ఏ మాట్లాడరేమండి? శోభ, నన్ను క్షమించు శోభ. శేఖర్, మా నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసు. ఆయనకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేదు. ఈ పిడుగు లాంటి వార్త వింటే ఆయన ఏమవుతారో ఆలోచించండి. నా మాట వినండి. మీ మావయ్య నష్టం ఎన్ని లక్షలైనా సరే నేను తీరుస్తాను. రాధను మరొకరికిచ్చి పెళ్లి చేసి ఆ కష్టాన్ని కూడా ఆదుకుందాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్లి ఆపించండి. శోభ, రాధ పరిస్థితి నీకు తెలిస్తే నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. శోభ, మన పరిచయం ఇతరులకు తెలియడం నీ భవిష్యత్తు కూడా మంచిది కాదు. వెళ్ళి నన్ను మర్చిపో. అయితే అంతేనన్నమాట. ఉషయ్య గారు, ఇంకా మంటపం అలంకరిస్తూనే ఉన్నారా? టైం ఎంత అయిందో తెలుసా? 4 గంటలే కదండి, ముహూర్తం 6 గంటలకి. అయితే మాత్రం తక్కిన ఏర్పాట్లన్నీ ఆ భజంత్రి వాళ్ళు వచ్చారా అన్నట్టు. రే, భజంత్రి లెక్క నిద్రపోతారే వసభయ్య, రేపు రేపు. ఏమండి, అమ్మాయి కనిపించలేదండి. ఏమవుతుంది? ఇంట్లో ఎక్కడైనా ఉందేమో చూడు. అంతా వెతకం, ఎక్కడా కనపడడం లేదు. అయితే మేడ మీదకైనా వెళ్ళిందేమో. బాబు, అమ్మాయి పైకి వచ్చిందా? లేదు మాయా. గొడవ పెట్టి పూజ గదిలో ఏమైనా ఉందేమో చూడు. అమ్మాయి రాధా, రాధా. ఇంకెక్కడ అమ్మాయండి? ఈ ఉత్తరం ఈ నగలు దేవుడి పక్కన ముందు పెట్టేసి వెళ్ళిపోయిందండి. ఏం నాయనా, ఏం రాసింది? చదువు బాబు. బావా, పతితనని తెలిసి కూడా పెళ్లి చేసుకుని నా పరువు కాపాడాలనుకుంటున్నావా? నీలాంటి పవిత్రమూర్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదు. నీ త్యాగాన్ని నేను భరించలేను. ఉజ్వలమైన నీ భవిష్యత్తు అంధకారం కావడం నేను సహించలేను. నిన్ను మనసారా ప్రేమించిన శోభను పెళ్లి చేసుకుని నువ్వైనా సుఖంగా ఉండు బావా.
నేను సగం చచ్చే బ్రతుకుతున్నా. పూర్తిగా చావాలని ఇల్లు విడిచిపోతున్నా. అవమానాలు అవహేళనలు భరిస్తూ బ్రతికే కంటే చావే మేలని నిర్ణయించుకున్నాను. పాపానికి ఫలితం నన్నే అనుభవించనివ్వండి. మీ అందరికీ నా కడసారి నమస్కారం. అయ్యో రాధా, నా తల్లి ఎంత పని చేశావే అమ్మా. ఏం చూసుకుని ఊరుకోమన్నావు నాయన? ఇక మేము చచ్చినామంటే బతికినామంటే నాయన. ఎవడి ఎవడి ఎవరండి ఈ శేఖర్? ఉన్నాడులేండి ఒక రాష్ట్రుడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు. ఆ బెంగతో మనసు ఎక్కింది. ఆ కారణంగా శోభ మానసికంగా దెబ్బతిన్నది. ఆ షాక్ నుండి తేరుకోవాలంటే అతను ఒకసారి పిలిపించడం చాలా అవసరం. వాడినా చస్తే వీల్లేదు. ఈ పరిసరాల్లో వాడు కనిపించాలంటే కాల్చి పారేస్తాను. తొందరపడకండి ఆనందరావు గారు. మన కోపతాపాల మాట ఎలా ఉన్నా అమ్మాయి ఆరోగ్యం బాగుపడడం చాలా ముఖ్యం. నా మాట విని అతను ఒకసారి పిలిపించండి. శేఖర్ గారు, శేఖర్ గారు, ఏమిటి సరోజ? మీరు వెంటనే రావాలి. ఎక్కడికి? శోభ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. మన స్పృహలో కూడా లేదు. మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నా మూలంగా ఆమెకు తీరని అన్యాయం జరిగింది. మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూస్తే మన లోకంలోకి వస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. వెడదాం రండి. నేనే ముఖం పెట్టుకుని రాగలను సరోజ? ఒకవేళ వచ్చిన ఆనందరావు గారు సంతోషిస్తారు. శోభ కోలుకోవాలంటే మిమ్మల్ని రప్పించాలని డాక్టర్లే చెబుతున్నారు. ఆమె బ్రతకాలంటే మీరు రాక తప్పదు. రండి. పోనీ ఒకసారి వెళ్ళరా బాబు. సరే. నమస్కారం అండి. శోభ, శేఖర్ గారు వచ్చారు. ఒకసారి చూడు. శోభ, శేఖర్, అవును, నేనే శోభ. నన్నెందుకు మోసం చేశావు? నేనేం నేరం చేశాను? శోభ, నువ్వు శేఖర్ గారిని అన్యాయంగా అనుమానించావు. అసలు ఆ పెళ్లి జరగనే లేదు. పెళ్లి జరగలేదా? ఏమిటి శేఖర్, ఎందుకని? ఈ ఉత్తరం చదవండి, మీకే తెలుసు. శోభ, నీకు అన్యాయం చేయాలని నేను అన్నడు అనుకోలేదు. అన్ని విధాలా చితికిపోయిన మామయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ పెళ్లికి అంగీకరించాను. పరిస్థితులు అర్థం చేసుకున్న రాధ తనకు తానే ఆహుతి. ఆ కష్టం భరించలేక మామయ్య కూడా వెంటనే కళ్ళు మూశాడు. చివరకు ఎవరికీ సహాయపడలేని అసహాయుడయ్యాడు. బాధపడకు శేఖర్, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. శోభ, ఆనందరావు గారు, ఇంకా మీ అమ్మాయి ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. ఆమెకు కావాల్సిన మందేదో దొరికింది. గుడ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. శేఖర్, మా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసి నాకు మర్చిపోయింది. ఆ కోపంలో నేను ఉద్యోగం నుంచి తీసేశాను. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో చేద్దాం. థ్యాంక్ యూ సార్. సీత, రంగన్నకు చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా. ఇదే మరో డ్రైవర్ అయితే నిన్ను హాస్పిటల్లో పడేసి తన దారిని తానుపోయేవాడు. 2 మాసాలుగా తన పని మానుకొని హాస్పిటల్ నంటి పెట్టుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రంగన్న, ఇక 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎందుకమ్మా ఏడుస్తావు? కాలు బాగైపోయిందిగా, ఇక హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు. ఇంటిగా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? అక్కడ నాకెవరున్నారని? అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
నీ కలగబోయే బిడ్డ కోసమైనా నువ్వు బతకాలమ్మా. బిడ్డ కోసమా? నాకు నా బిడ్డకు ఈ లోకంలో నిలవ నీడుంటుందా? అంత మాట నొద్దమ్మా. ఈ ముసలాడు బతికుండగా నీకే లోటు ఉండదు. నాతో పాటు నా ఇంట్లోనే ఉంటువు గాని. నాకు వెనక ముందు ఎవరూ లేరు. నీకు ఏ కష్టం కలగకుండా కన్న కూతురులా కాపాడుకుంటాను. పెద్దవాణ్ణి, నా మాట కాదనకమ్మా. సరే, ఎందుకులే మావా? ఏంటో మరి చెప్తుంటేనా వెనక్కి తిరిగా. మావా, అయ్యగారు నేను ఎన్నిసార్లు తన్నినా నీకు బుద్ధి రాదేంటి? ఏడిసినట్టుంది నీ తెలివి. బుద్ధి వస్తుందేటే, అసలు ఉండాలి కానీ. అయితే నీకు బుద్ధి లేదన్నమాట. ఉండేదేనే నువ్వు రాకమునుపు. నువ్వు వచ్చిన తర్వాత అది నీకు ఇచ్చేసిందిగా. అబ్బా, ఏం వాసన మత్తెక్కించేస్తుంది. మా శోభమ్మ గారు ఎప్పుడు ఈ సెంటే రాసుకుంటారు. ఆవిడ ఒక్కతేనైతే రాసుకునేదే. నీకు రాస్తాను పట్టు. మావా, ఏటేసే పెట్టు, పట్టుకుంటుండేనా. ఆహా, ఈ వాసన నీ ఒంటి మీద ఇట్లాగే ఉంటే ఎంతని నిన్ను ముద్దట. ఏయ్ మామా, నాకు మాట ఇచ్చావు, గుర్తుందా? ఏదో నవ్వులాట కన్నా లేదే. పెళ్ళి ఇదొక ఏం చెయ్యొద్దన్నావుగా. సరే, ఇంకేముంది. అరే వాసన ఉంది. లచ్చి, నా తలకు కొంచెం రాయవే. అదే మరి నీ దగ్గర ఉన్న జబ్బు. ఇంతసేపు నేను రాయలేదేంటమ్మా? రాయవే. కూర్చో. తీసుకో. ఆహా, భలే హాయిగా ఉంది. ఇంకొంచెం పోసి మర్దం చెయ్యి. ఆహా, ఆహా, ఆహా. ఇదేంటే తెల్లగా నూనెలో కారిపోతుంది. ఇది నూనె కాదు మావా, ఆ. అమ్మాయి గారు తలంటి వేసుకునే షాంపూ. ఆ శరీర ముఖమా, ఆ శాంపుల్ నాకెందుకు రాసావే? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? వాసన గుమ్మాయిస్తుంది. ఏటే ఎదురు కొట్లాగా చూపులు నువ్వును? ఏమిటి వాసన? సెంటు రాసుకున్నావా? నేను వద్దనే కొద్దీ ఆడే రాశాడండి. కోటికాడా ఎక్కడ వచ్చాడు? అడుగు. అక్కడ చూస్తున్నారా? రా బయటికి. ఏంట్రా కిరీటం? ఏంటా పులి వేషం? ఏంట్రా? నూనె అనుకొని షాంపూ రాసుకున్నాడండి. గదిలో చేరి నువ్వు సెంటు వాడు షాంపూ రాసుకున్నారా? ఇంట్లో ఎవరు లేకుండా చూసి షోకులు చేస్తున్నారా? బుద్ధి లేదట మీకు? బుద్ధి లేదట మీకు? ఇక నుంచి ఆ దొడ్లో పడి ఉండండి. ఇంట్లోకి వచ్చారా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మామయ్య, మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి 10 మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది. ఈ అవమానంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను?